హలో, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాము. మేమైతే థాయిలాండ్కి వెళ్తున్నాము. థాయిలాండ్లో బ్యాంకాక్, పటాయా 2 సిటీస్ కవర్ చేద్దామని ప్లాన్ చేశాము. సో మన ఈ ట్రిప్ వచ్చేసి 8 days. ఫస్ట్ పటాయా, తర్వాత బ్యాంకాక్ కవర్ చేద్దాం. ఆర్ యూ ఎగ్జైటెడ్ కీర్తన? ఎస్. 8 days ట్రిప్ కాబట్టి మనం కవర్ చేసిన డైలీ ప్లేసెస్ అన్నీ ఒక వ్లాగ్ లాగా అయితే వస్తుంది. సో మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. దాంతోపాటు మొత్తం ట్రిప్ అయిపోయిన తర్వాత మంచి ఐటినరీ మొత్తం ప్లాన్ చేసి ఎలా వెళ్ళాలి, ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, అది కూడా ఒక వ్లాగ్ అయితే మన దీక్షణ వ్లాగ్స్లో వస్తుంది. ఈరోజు అయితే కౌలాలంపూర్ నుంచి థాయిలాండ్కి ఎలా వెళ్ళాలి అనేది మనం కవర్ చేద్దాము. అక్కడికి వెళ్ళాక మనము టైం బట్టి ఏ ప్లేసెస్ కవర్ చేయవచ్చో కూడా చూద్దాము. సో ప్రజెంట్ మనమైతే మన ఇంటి దగ్గర ఉన్న సెంతుల్ బరాత్ అనే స్టేషన్లో ఉన్నాము. సెంతుల్ బరాత్ నుంచి మనం కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. సో అది వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇదర్ సెంతుల్ బరాత్ నుంచి పుత్రజయ సెంట్రల్ ఉంటుంది, అక్కడ దాకా ఎంఆర్టీ ఎక్కి అక్కడ నుంచి మనము కేఎల్ఐఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ట్రైన్ ఉంటుంది, అలా అని వెళ్ళొచ్చు. లేకపోతే కేఎల్ సెంట్రల్లో డైరెక్ట్ కేఎల్ఐఏ ట్రైన్ ఉంటుంది, అదన్నా తీసుకోవచ్చు. సో మనమైతే ఎంఆర్టీకి వెళ్ళి అక్కడ నుంచి పుత్రజయలో దిగి పుత్రజయ నుంచి మనము కేఎల్ఐఏ ఇంటర్నేషనల్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. సో మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాము. మన ఫ్లైట్ వచ్చేసి 10:50కి ఉంది. సో యా, మనము 9 వరకు ఉంటే జల్దీ చెక్ఇన్ చేసేసి ఇంకా మనము వెళ్ళిపోవడమే థాయిలాండ్కి. సో మార్నింగ్ కాబట్టి చాలా జనాలు ఉన్నారు. సో చాలా బాగుంటుంది. ఎంఆర్టీ ట్రైన్స్ చాలా క్విక్గా, చాలా నీట్గా టైంకి ఉంటాయి. సో ఇది ఈజియెస్ట్ ఆప్షన్ అండ్ చీపెస్ట్ ఆప్షన్. సో మనమైతే పుత్రజయలో దిగిపోయాము. పుత్రజయలో దిగాక ఈ పింటూ గేట్ 1 ఉంది కదా, ఇది తీసుకుంటే కింద మనకు ట్రైన్స్ వస్తాయి. సో 24 minutes ఉందబ్బా వెయిటింగ్ టైము. సో 24 minutes వెయిట్ చేసి మనము కేఎల్ఐ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రైన్ తీసుకుందాము. సో అప్పటి వరకు మీరంతా ఈ లొకేషన్ అంతా ఒక లుక్ వేయండి. మీరు ఎప్పుడన్నా వస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో అదన్నమాట సంగతి. ప్లాట్ఫామ్ 1 వచ్చేసి కేఎల్ సెంట్రల్కి వెళ్ళేది. ప్లాట్ఫామ్ 2 వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళేది అనమాట. సో ట్రైన్ అయితే వచ్చేసింది. సూపర్ ఫాస్ట్ ఉంటాయి ఈ ట్రైన్స్, చాలా నీట్గా ఉంటాయి. జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఖాళీ ఉంది మంచిగా. సో యా, మనమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎయిర్పోర్ట్లో దిగిపోతున్నాము. ఎస్, వీఆర్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అండ్ ఎగ్జైటెడ్. సో ఇమిగ్రేషన్కి వచ్చాము. ఇమిగ్రేషన్ అయితే క్విక్గా అయిపోయింది. సో ఎయిర్ ఏషియా అనేది మలేషియా హెడ్ క్వార్టర్స్ అనమాట, ఎయిర్ ఏషియన్ ఫ్లైట్స్. సో అందుకే అన్ని ఫ్లైట్స్ చూసారు మీరు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం టేస్ట్ ఆఫ్ ఇండియా అనే ఒక రెస్టారెంట్ ఉంది ఎయిర్పోర్ట్లో. తినేసి మందు బాటిల్ వద్దు మనకి. సో మనకి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా తొందరగా క్లోజ్ చేస్తున్నారు ఫైనల్ కాల్ అని చెప్పేసరికి మేము పరిగెత్తుకుంటూ వచ్చేసాము. ఆల్మోస్ట్ 10 minutes ఒక 4 minutesలో రన్ చేసుకుంటూ వచ్చాము. అందుకే చాలా మోసం వస్తుంది. ఫైనల్గా మనకైతే లక్కీగా క్లోజ్ చేయలేదు. ఫైనల్ కాల్ అయినా మనం పరిగెత్తుకుంటూ వచ్చేసి చెక్ఇన్ చేసేసి లోపలికైతే వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంతమంది ఉన్నారు. సో ఇది ఎయిర్ బస్ అనుకుంటా. అసలు నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను ఇంత పెద్ద ఫ్లైట్. మామూలుగా ఇండియా నుంచి మలేషియా వచ్చేది చిన్ననే ఉంటుంది. సో యా, ఫ్లైట్ వచ్చేసి 2 hours 5 minutes. మేమైతే ల్యాండ్ అయిపోయాము ఫైనల్లీ ఆన్ ద ల్యాండ్స్ ఆఫ్ థాయిలాండ్. సో ఇది ఒక వాక్వే, చాలా వాక్వేస్ ఉన్నాయి. ఇప్పుడు మలేషియా నుంచి కానీ ఎవరైనా ఇండియన్స్ థాయిలాండ్కి వెళ్ళే వాళ్ళకి 10th May వరకు మనకి ఫ్రీ ఉందన్నమాట. సో డైరెక్ట్ ఈ వీసా దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ ఇమిగ్రేషన్కి వెళ్ళమన్నారు మనని. సో మనకి థాయిలాండ్లో ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. ఫైనల్గా మనకి మన పాస్పోర్ట్స్లో థాయిలాండ్ స్టాంప్ పడింది. థాయిలాండ్లో నెట్వర్క్ వచ్చేసి 3 options, బట్ ట్రూ 5G అనేది మంచి రివ్యూస్ ఉండే. సో మేము ఇది ట్రై చేద్దామని తీసుకున్నాము. 8 daysకి 299 bahts అనమాట, 15 GB. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకా మనకు నెట్ కావాలి అని అంటే మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. నేను అన్ని ఆప్షన్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్.
సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి పటాయాకి వెళ్ళాలి మనము. సో బస్సు లేట్ ఉండడం వల్ల ఈ ఫుడ్ స్టాల్ అయితే మీకు కవర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. కానీ ఏంటంటే ఇందులో ఇండియన్ ఫుడ్ అస్సలు లేదు. సో మేము లక్కీగా అయితే మేము చపాతీ మార్నింగ్ ప్రిపేర్ చేసింది మా వైఫ్. సో చపాతీ మంచిగా తినేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో మన బస్ అయితే వచ్చేసింది 3:30కి. ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసాము. మీకు ఇలా అవ్వకూడదు అంటే క్లూక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో బుక్ చేసుకోండి. ఫైనల్గా మనం అయితే బస్ ఎక్కేసాము. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు రీచ్ టు పటాయా. అండ్ ఇది గేట్ నెంబర్ P8లో ఉంటుంది. సో బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో P8 గేట్లో ఉంటుంది, level 2. సో పటాయాలో దిగిపోయిన వెంటనే టుక్ అని ఉంటుంది. ఇది చీపెస్ట్ ఆప్షన్. సో మేము టుక్ తీసుకున్నాము మన హోటల్ దగ్గరికి వెళ్ళడానికి. సో హోటల్ దగ్గర మంచి టుక్లో అయితే దింపేశాడు. చాలా చీపెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీకు ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బ్యాంకాక్లో, పటాయాలో, అవన్నీ డీటెయిల్గా మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే మనం హోటల్లో చెక్-ఇన్ అయిపోదాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది, చాలా వేడిగా ఉంది. మలేషియాలో హ్యూమిడ్ ఉన్నది, ఇక్కడ హ్యూమిడ్ అంతగా లేదు కానీ వేడి చాలా ఎక్కువ. సవాతిక మనము థాయిలాండ్కి వచ్చేసాము. ఇప్పుడు పటాయా సిటీలో ఉన్నాం. ఈ హోటల్ జస్ట్ ఇప్పుడే మనము చెక్-ఇన్ చేసాము, కొంచెం లేట్ అయింది. సో ఈ డే అంతా ఎలా అయింది మీకు మంచిగా మొత్తం చెప్తాను. దానికంటే ముందు మీకు ఒక చిన్న గ్లిమ్స్ ఆఫ్ ద రూమ్ టూర్. ఓకే, రైట్ సైడ్ వచ్చేసి వాషింగ్ ఏరియా. అంటే నీట్గా ఉంది, చిన్నగా ఉన్నా కూడా చాలా నీట్గా ఉంది. ఇదంతా మనకి బ్యాగ్స్ పెట్టుకోవడానికి. చెప్పులు చూసారా గమ్మత్తుగా భలే ఉన్నాయి. ఒక లాకర్, యాజ్ యూజువల్ ఫ్రిడ్జ్, మనకి వాటర్, కెటిల్, కాఫీ చేసుకోవడానికి, నైస్ టీవీ, ఒక మంచి మిర్రర్. దిస్ ఇస్ బెడ్. సో మనం ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. సో మన హోటల్ నుంచి టర్మినల్ 21 అనే మాల్కి ఫ్రీ షటిల్ ఉందన్నమాట. ఆ 6:20కి ఉంది. సో వీ హ్యావ్ 20 minutes లెఫ్ట్. కొంచెం మేము క్విక్ గేమ్ అన్న తినేసి, మనం తెచ్చుకున్న చపాతీలు ఉన్నాయి ఇంకో 2, అవి మంచిగా తినేసి మనము కింద షటిల్ కోసం వెయిట్ చేద్దాము. సో వీఆర్ గోయింగ్ టు టర్మినల్ 21. పటాయాలో ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. సో నో వరీస్. అండ్ ఫుడ్ మసాజ్కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పటాయా నైట్ బజార్. ఈరోజు మనం నైట్ వెళ్ళాలి ఇక్కడికి. ఫస్ట్ అయితే టర్మినల్ 21కి వెళ్దాము. సో ఇదంతా మేము వెళ్ళే రూట్లో ఫుల్ ఆఫ్ పబ్ స్ట్రీట్ అనుకుంటా. అండ్ ఇలాంటి ఎక్స్చేంజ్ కూడా చాలా ఉన్నాయి. సో చూసారా, చోటా వాళ్ళ ప్యూర్ వెజ్ ఇండియన్ రెస్టారెంట్స్, మద్రాస్ దర్బార్. మనమైతే టర్మినల్ 21కి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 7 PM అవుతుంది. దీని తర్వాత వాకింగ్ స్ట్రీట్, తర్వాత పటాయా నైట్ మార్కెట్ కవర్ చేద్దాము. రేపటి నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్దాము. మనకి చూడడానికి ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది పిక్ చేసాము మన ఐట్నరీలో. సో ఇది మాల్ కూడా డిఫరెంట్గా ఉంటుందంట, అందుకని చెప్పి చూడడానికి అయితే వచ్చాము మనము. సేమ్ అలానే ఉంది, పెద్ద అయితే డిఫరెన్స్ లేదు ఎంట్రీ. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఓ ప్యారిస్ అంట, ప్యారిస్కి వెళ్ళబోతున్నాము. అరైవల్ అట్ ప్యారిస్. సో మిమ్మల్ని ప్యారిస్ తీసుకెళ్తాను. ఇక్కడ చిన్న ఐఫిల్ టవర్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, ఇదన్నమాట డిఫరెన్స్ ఈ మాల్లో. సో మనము ఇక్కడ చూస్తే లండన్ స్ట్రీట్ ఎలా ఉంటుందో అలా కన్స్ట్రక్ట్ చేశారు మాల్ లోపల. ఇది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దాం మనము చెప్పండి. ఓకే, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోదాము. మీరు శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్ ఎప్పుడైనా చూసారా? ఆ శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్ ఇక్కడ మాల్ లోపల కన్స్ట్రక్ట్ చేశారు. అదే ఈ వింత, చిన్నగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. నాట్ బ్యాడ్, బాగుంది. టర్మినల్ 21. నెక్స్ట్ ఏముంది చూద్దాం మనము. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా, ఇటలీలో ఉంటుంది ఇది. సో ఇటలీలో ఇలా కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ మాల్లో, థాయిలాండ్లో. సో మనమైతే 3 things చూసాము: ఐఫిల్ టవర్, తర్వాత లీనింగ్ టవర్ ఆఫ్ పీసా, అండ్ ఇంకొకటి శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్. సో నైస్. ఇదే మాల్లో మనకి ఇండియన్ ఫుడ్ కోసం వెతికాము. చట్నీ ఇండియా అని ఉంది. వీఆర్ సో హంగ్రీ. టైం ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. సో ఇక్కడైతే ఫుడ్ ఆర్డర్ చేసి చుట్టూ బయట కూర్చొని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో వెయిట్ చేద్దాం, ఇలా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అదంతా మీకు మనమైతే రివ్యూ చేద్దాము ఫుడ్. సో బయట మంచిగా ఉంది లొకేషన్, అండ్ సీటింగ్ అంతా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. లోపల కూర్చోకుండా కొంచెం బయట కూర్చున్నాము. సో ఇదైతే మనకు కాంప్లిమెంటరీగా పానీపూరి, గోల్గప్ప ఇచ్చారు.
బా ఫుల్లా ఉంది. నీకెలా ఉంది కీర్తన? టేస్ట్ చేయు. ఫుల్లా ఉంది, చాలా ఫుల్గా ఉంది. ఓకే, మన ఆర్డర్ అయితే వచ్చేసింది. జీరా రైస్, ఇది తవ్వ పన్నీర్ అంట, చూద్దాం ఎలా ఉందో. అండ్ బటర్ నాన్ చాలా తిన్ను ఉంది. సలాడ్, ఇది గ్రీన్ చట్నీ ఇచ్చాడు. సో ఎలా ఉంది కీర్తన? కీర్తన అని అడిగే గ్యాప్లో నేను కూడా తినేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫుడ్కి ఏం ప్రాబ్లం లేనట్టుంది పటాయాలో లక్కీగా. సో మనం అయితే ఇది కంప్లీట్ చేసేసుకొని పటాయా నైట్ బజార్కి వచ్చేసాము. ఇది ఏంటంటే మనకి మలేషియాలో మీకు కౌలాలంపూర్లో పెటాలింగ్ స్ట్రీట్ చూపెట్టాను కదా, అన్నీ ఫస్ట్ కాపీ గుడ్స్ అదే అన్నమాట, సేమ్. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం క్వాలిటీ వైజ్గా చూస్తే అంత సూపర్గా ఏం లేకుండే. మన పెటాలింగ్ స్ట్రీట్లో మాత్రం ఎక్దమ్ క్వాలిటీ ఉండే. సో అదన్నమాట నైట్ బజార్. సో జస్ట్ ఒక లుక్ వేస్తున్నాము. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి, నైస్ డిఫరెంట్ పెయింటింగ్స్. తర్వాత అన్నీ మనకి షర్ట్స్ బీచ్ సైడ్ ఎలా వేసుకుంటామో అవి. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఫస్ట్ కాపీ అనమాట, లూయి విటాన్. తర్వాత ఇంకేముంటాయి కీర్తన? ఇదన్నమాట. అది అయిపోయిన వెంటనే మనం అయితే వాకింగ్ స్ట్రీట్కి వచ్చేసాము. ఇది పక్కనే ఉంది వాకింగ్ స్ట్రీట్. సో చూద్దాం ఎలా ఉంటుందో. అంతా పబ్ ఏరియాలా ఉంది, ఫుల్ ఆఫ్ పబ్స్. ఓకే మొత్తం పబ్సే ఉన్నాయి కీర్తన, చూసావా? సో ఫ్యామిలీతో వస్తే కొంచెం మీకు అడల్ట్ రేటింగ్ ఆర్ అడల్ట్ కంటెంట్ నచ్చకపోతే మేబీ అవాయిడ్ దిస్ వాకింగ్ స్ట్రీట్. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ బ్యాచిలర్స్ కానీ వస్తే ఓకే, నో వరీస్. సో ఇక్కడ కూడా చాలా ఉన్నాయి సీ ఫుడ్ రెస్టారెంట్స్, తర్వాత పబ్ స్ట్రీట్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. మేబీ మీరు నైట్ పర్సన్ అయ్యి తర్వాత పబ్స్ ఎంజాయ్ చేస్తే దిస్ ఈజ్ ద ప్లేస్ ఫర్ యూ. సో బాగానే ఎంజాయ్ చేస్తారు. సో ఇదొక లుక్ వేసేసేయండి. మన హోటల్ పబ్ స్ట్రీట్ నుంచి వాకింగ్ స్ట్రీట్ నుంచి దగ్గరే ఉండే. సో మేమైతే వాక్ చేసుకుంటూ వచ్చేసాము. నైట్ వ్యూ ఆఫ్ అవర్ హోటల్ చూసారా, బాగుంది కదా. అండ్ ఈ హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తారు. సో రేపటి వీడియోలో మనం బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారో కూడా చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీక్షణ వ్లాగ్స్. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు బాయ్, గుడ్ నైట్.